దేశంలో ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ మహిళలపై అఘాయిత్యాలు మాత్రం తగ్గడం లేదు, అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఒడిశాలోని నవరంగ్పూర్ జిల్లాలో ఓ అమానవీయ ఘటన జరిగింది. ఓ వివాహితను అపహరించడమే కాకుండా ఆమెపై దారుణానికి ఒడిగట్టారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనతో స్థానిక మహిళలు తీవ్రంగా ఆందోళనకు గురవుతున్నారు. జోరీగావ్ సమితికి చెందిన వాసుదేవ్ కలార్ అనే వ్యక్తి తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని బాధితురాలిని రోజు టార్చర్ పెట్టేవాడు. అందుకు ఆమె నిరాకరించడంతో ఆ వ్యక్తి ఆమెపై కోపం పెంచుకున్నాడు. గత అక్టోబర్ 29న ఒంటరిగా నడిచి వెళ్తున్న ఆమెను అనుసరించి ఆ తర్వాత కిడ్నాప్ చేశాడు. మొదట కారులో రాయపూర్కు, అక్కడి నుంచి రైల్లో మహారాష్ట్రలోని నాగ్పూర్కు 170 కిలోమీటర్ల దూరంలోని గంగాపూర్కు తీసుకువెళ్లి దారుణానికి పాల్పడ్డాడు. బాధితురాలిని ఓ ఇంట్లో తాళం వేసి 14 రోజుల పాటు వాసుదేవ్ కలార్ బంధించాడు. ఆ తర్వాత కిటికీల్లోంచి బయట మాటలు విన్న బాధితురాలు షాక్ అయింది. తనను ఆ వ్యక్తి అమ్మేసినట్లు గుర్తించింది. అక్కడే ఉంటే తన ప్రాణాలకు ప్రమాదమని తెలుసుకొని పారిపోయేందుకు సిద్ధమైంది. నవంబర్ 14న ఆ ఇంటి వెనక గోడ దూకి సుమారు 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి ఓ కూడలి వద్దకు చేరుకుంది. ఆ నరరూప రాక్షసి నుంచి బయటపడ్డ బాధితురాలు తన భర్తకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని తెలిపింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో భర్త మాతృ ఆశ్రమ సంస్థను ఆశ్రయించాడు. దీంతో వెంటనే ఆ సంస్థ బాధితురాలిని రక్షించింది. వారి ఫిర్యాదుతో చలనం వచ్చిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఇంతవరకు నిందితుడిని పట్టుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.